నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా ఎక్కడున్నారు అమ్మాయి గారు? త్వరగా కనిపించండి. మీరు కనపడకపోతే నా ప్రాణం పోయేలా ఉంది. గేమ్ లోకి తనెలా వచ్చాడు? మన టైం బ్యాడ్ అయ్యి నిజంగానే బ్యాడ్ టైం. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఎవరో చెప్పుకో చూద్దాం. డెవిల్ గెస్ట్ చేయమంటే కుట్టావేంటి? మరి చెప్పా పెట్టకుండా దొంగల కళ్ళు మూస్తే ఊరుకుంటానా ఏంటి? నీ కళ్ళు మూసే ధైర్యం నాకు తప్పితే ఇంకెవరికుంది నిత్య? అందుకే మీకే దెబ్బ పడింది. ఓహో, నా ప్లేస్ లో ఇంకెవరైనా ఉంటే వదిలేసేద్దాను అనమాట. లేదు, చంపేసి ఉండేదాన్ని. ఓ, నువ్వు నిజంగా డెవిల్వే. అవును, అక్కడ ఫోటోషూట్ జరుగుతుంటే నువ్వు ఇక్కడ పిల్లలతో ఈ ఆటలేంటి? అది అక్కడ నాకు బోర్ కొడుతుంది, అందుకే వచ్చేసాను. నాతో చెప్పుండొచ్చు కదా, ఇంకేదైనా ప్లాన్ చేసేవాడిని. అందుకే చెప్పలేదు. అంటే నేను కూడా బోర్ కొడుతున్నాను అనమాట? కాదు, సుత్తి కొడుతున్నారు. సో నన్ను అవాయిడ్ చేస్తున్నాను అనమాట. ఓకే నిత్య, నా కంపెనీ ఎంత స్వీట్గా ఉంటుందో ఫోటోషూట్లో నీకే చూపిస్తాను. షూట్ తర్వాత నన్ను బోర్ అన్నదానివి నేనెంత కేరో తెలుసుకుంటావు. కమ్. దానికి తొందర ఎందుకు? అమ్మాయి గారు రానివ్వండి. అమ్మాయి గారా? అంటే అమ్మా, మా అమ్మని రానివ్వండి అంటున్నాను. ఆంటీ అక్కడే ఉన్నారు, అంతా నీకోసం వెయిటింగ్. పద. బేబీ, ఎక్కడికి వెళ్ళిపోయావు? అందరి ఫోటోషూట్ అయిపోయింది, మీ ఇద్దరి ఫోటోషూటే బ్యాలెన్స్. పదండి సార్, ఇప్పటికే లేట్ అయింది. ఒక్క నిమిషం బాబు, ఇదిగోమ్మా, ఇది వేసుకో. ఎందుకత్తయ్యా? ఎందుకేంటమ్మా, ఇక్కడ అందరి కళ్ళు నీ మీదే ఉన్నాయి. నరుల దిష్టికి నల్లరాళ్లైనా పగిలిపోతాయంట.
వేసుకో తల్లి. నిత్య, నేను హెల్ప్ చేయనా? ఇదేం పెళ్లి కాదులే, అది తాళి అంతకన్నా కాదు. ఆ మాత్రం వేసుకోలేదా ఏంటి? పెళ్లి కాకపోయినా పెళ్లి లాంటి ఫంక్షన్ అని చెప్తున్నారు కదా, అది కాక జై ముచ్చట పడుతున్నాడు. నువ్వెందుకు అటు చెప్తున్నావు? ఇబ్బంది పడుతున్నావు కదమ్మా, జై హెల్ప్ చేస్తాడు, ఏం పర్లేదులే. ఎందుకులే అత్తయ్య, నేను వేసుకుంటాను. అబ్బా, ఎందుకు అంత కష్టపడతావు? నేను హెల్ప్ చేస్తాను. One second. దేవుడా, అమ్మాయి గారికి దక్కాల్సినవన్నీ నాకు దక్కుతున్నాయి, నన్ను క్షమించు. నేనిలా చూస్తుంటే సూర్యదేవుడి వంశపు వారసురాలు అయిపోయినట్టుగా ఉన్నావమ్మా. ఇప్పుడేంటి, జైతో నిత్యకు నిశ్చితార్థం అయినప్పుడే వారసురాలయ్యింది? నిశ్చితార్థం అన్నది 2 కుటుంబాలకు సంబంధించింది బావా. ఈ హారాలు నగలు అనేవి ఆడవారి సొత్తు. ఆ రకంగా నిత్య వాళ్ళ అత్తయ్యకు వారసరాలైపోయింది. బాగా చెప్పావు బావా. కొడుకులు మన వారసులు, కోడళ్ళు మన ఆడవాళ్ళకు వారసులు. కమ్ నిత్య. అల్లుడు, ఫోటోలకు ఫోజులు బ్రహ్మాండంగా ఇవ్వాలి. ఆగండి ఆగండి, ఎవరిని పట్టుకుని ఏం చెప్తున్నారు? ఈ ప్రపంచంలో ఫోటోల కోసం ఎన్ని పోజులున్నాయో అవన్నీ ఆయనకి కడతలావలకం. సిగ్గు ఆయనకి ఆవిడ దూరంలో ఉంటుంది. చారీ, సారీ సార్, ఈ ఫోటో షూట్ ఫ్యూచర్ వెడ్డింగ్ కి రిఫరెన్స్ లా ఉంటుందని చెప్పడం నా ఉద్దేశం. చెప్పడం అయిపోయిందా? కమ్ నిత్య. రెండు ఛాన్సులు ఇచ్చినా చంపలేకపోయావు. నువ్వేం కిల్లరెవరా? చంపటం చేత కాకపోతే చేత కాదు అని చెప్పాలి. ట్రాక్ రికార్డు అది ఇది అని ట్రాష్ ఎందుకు చెప్పావురా? చంపడం ఎలా ఉంటుందో నేను చెప్తానురా. నిన్ను చంపి నీ చావు నీకే చూపిస్తాను.
మేడం, ఆగు. వదలండి. ఆగవే. ఈ రోజు వీడిని లేపేస్తాను. మేడం స్వప్న ఆగు. ఆగండి. స్వప్న ఆగు. వీడి చెప్తే నీకే వస్తుంది. పిచ్చి పట్టిందా నీకు? అవును, పిచ్చే పట్టింది. బావ దానితో దాగుడు మూతలాడుతున్నాడు. భరించలేకపోతున్నాను. దాని మెళ్ళో హారం వేశాడు. తట్టుకోలేకపోతున్నాను. దానితో ఫోటోషూట్, అది నా వల్ల కావడం లేదు. నా కళ్ళ నేనే పొడుచుకోవాలనిపిస్తోంది. మేడం ప్లీజ్ కూల్. మన శత్రువుని హర్ట్ చేయాలి కానీ మనం హర్ట్ అవ్వకూడదు. ఇంకొక ఛాన్స్ ఇవ్వండి. ఇంకా ఎన్ని ఛాన్సులు ఇవ్వాలి? దాన్ని చంపడం కాదు కదా, దాని తల్లో పేలను కూడా చంపలేకపోయారు. అది నాకు కూడా ఇన్సల్టింగ్ గా ఉంది మేడం. రేయ్, నీ బోర్డ్ ఇన్సల్టింగ్ ఎవరికి కావాలరా? నిన్ను నమ్మి నేను పెద్ద తప్పే చేశాను. ఛీ! ఆ తప్పు నేను చేయదలుచుకోలేదు మమ్మీ. ఇక వీళ్ళని నేను నమ్మను. వెళ్ళి నేనే దాన్ని కాల్చేస్తాను. కుదరకపోతే నేనే కాల్చుకు చేస్తాను. మేడం ఆగు. నన్ను ఆపద్దు మమ్మీ. ఇప్పుడు కావాల్సింది ఆలోచన కానీ ఆవేశం కాదే. నువ్వు అందరి ముందు ఆ నిత్యను చంపితే నీకు దక్కేది జై కాదు, జైలు. అవును మేడం, ఈ మర్డర్ సంగతి మాకు వదిలేయండి. మాకొక ఛాన్స్ ఇవ్వండి. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చేస్తావు? టార్గెట్ ని మీరు వెతుక్కుంటూ వెళ్ళడం కాదు. మీ రివాల్వర్ ఎదురుగా టార్గెట్ ని నేను నిలబెడతాను. వీడు కాలుస్తాడో మీరే కాలుస్తారో మీ ఇష్టం. నిత్యని మీ ఎదురుగా నిలబెడతాను. ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి. ఎలాగైనా మంగెవరో కనిపెట్టి చూడాలి. అప్పుడే నేనెవరో, నా గతం ఏంటో నాకు తెలుస్తుంది. శ్వేత, అమ్మాయి గారు ఎక్కడా కనిపించట్లేదేంటి? ఎలాగైనా అమ్మాయి గారిని వెతికి పట్టుకుని ఈ గందరగోళం నుంచి వీలైనంత త్వరగా బయటపడాలి. అవును మంగా, పద వెతుకుదాం. నేను దొంగనేంటి? వెళ్ళండి అవతలకి. వాట్ ద హెల్? ఎవరు మీరు? బేబీ, జస్ట్ మినిట్. బేబీ, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అక్కడ ఫంక్షన్ జరుగుతుంది కదా, నువ్వు ఇలా రావచ్చా? వెళ్ళు. సారీ. వెళ్ళండి. అమ్మో, ఈవిడ కూడా ఇక్కడే ఉందా? దాని మతిపోవడో నా చావుకొచ్చింది. ఇక్కడికి రావద్దంటే వినకుండా వచ్చి నన్ను టెన్షన్ పెట్టి చంపుతోంది. ఎక్కడున్నావే మంగ? బేబీ, నువ్వేంటి ఫంక్షన్ దగ్గర ఉండకుండా ఇంకా ఇక్కడే ఉన్నావు? అది మామ్. బేబీ, నువ్వు జై పక్కనే ఉండాలి, లేకపోతే జై హర్ట్ అవుతాడు.
నీకిందాకే కదా ఇదంతా చెప్పాను. ఏంటి ఒకరినొకరు అలా చూసుకుంటున్నారు? పద వెళ్దాం. మామ్ నువ్వు వెళ్ళు, నేను 2 minutesలో వస్తాను. ఎక్కడికి? వాష్రూమ్కి వెళ్ళొస్తాను. సరే, కమ్ ఫాస్ట్. ఓకే. శ్వేత, ఇందాక మేడం ఏమన్నారు విన్నావా? విన్నాను మంగా. ఇప్పుడే కదా నీకు చెప్పాను అన్నారు. అంటే మేడం చెప్పింది అమ్మాయి గారికి కదా? అవును, నేను చెప్పాను కదా మంగా, అమ్మాయి గారు వచ్చుంటారని. ఇక లేట్ చేయొద్దు శ్వేత. ఇప్పుడే చెప్పాను కదా అని మేడం గారు అన్నారంటే అమ్మాయి గారు ఈ పక్కనే ఎక్కడో ఉండుంటారు. పక్కన ఈ అమ్మాయి ఉంది అంటే తను మంగ కాదు, నిత్య అయి ఉంటుంది. మంగ ఎక్కడుందో ఏంటో. అటెన్షన్ ఎవ్రీబడి, ఇప్పుడు నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో నేను ఒక గేమ్ ఆడించబోతున్నాను. అందరూ వచ్చేసినట్టే కదా? స్వరూప మేడం ఎక్కడా? స్వరూప మేడం, మీరెక్కడున్నా కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ కమ్ మేడం. బేబీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అక్కడ అందరినీ రమ్మని పిలుస్తున్నారు కదా. పద. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏవో పిచ్చి ఆటలు ఆడిస్తారు. ఆ ఆటల కన్నా అమ్మాయి గారిని వెతకడం ముఖ్యం. అమ్మాయి గారు ఎక్కడున్నారో ఏంటో. మేడం గారు వస్తారులేవమ్మా, ముందుగా వచ్చిన వారందరితో ఆడించొచ్చు కదా. ఓకే, ఇప్పుడు మీ అందరితో ఒక అందమైన గేమ్ ఆడించబోతున్నాను. అందమైన గేమా? నేను రెడీ. మీరు మాత్రమే కాదు, ఈ గేమ్ ని అందరూ ఆడాలి. అవును, ఇంతకీ గేమ్ ఏంటి? బ్లైండ్ ఫోల్డ్ గేమ్, అచ్చ తెలుగులో కళ్ళగంతలాట. ఓ, ఇదిగో స్వరూప మేడం గారు వచ్చేసారు. ప్లీజ్ కమ్ మేడం, జాయిన్ విత్ us. ఈ గేమ్ లో 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ లో వాళ్ళ సోల్ మేట్ ని కనిపెట్టడం. సెకండ్ స్టెప్ లో ఆ సోల్ మేట్ కి గిఫ్ట్ గెలుచుకోవడం.